హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. రాయా ఈజ్ ఏ విలేజ్ ఇన్ గోవా. సౌత్ గోవాలోని విచిత్రమైన ఊరంట. ఆ పేరు దానికి కదంబా రాజైన అగ్నిముఖ రాయ్ నుండి ఏర్పడిందంట. సో ఆ ఊరి వాళ్ళను రాయకర్స్ అంటారు, అండ్ వాళ్ళను టైగర్స్ అని కూడా పిలిచేవాళ్ళంట. అంటే ఆ ఊరికి మన కల్కి మూవీలోని ఈ రాయాకి సంబంధం లేదు. బట్ రాయా అని వచ్చింది కాబట్టి ఒకసారి గూగుల్లో కొడితే ఇది వచ్చింది, అందుకే చెప్పా. ఇంతకీ కదంబా పేరు ఏ మూవీకి సంబంధించి విన్నారో కామెంట్ చేయండి. సో రాయా అంటే అరబిక్ లో హోప్ అనే అర్థం వస్తుంది. బట్ హియర్ ఇస్ ద క్యాచ్. హోప్ అంటే అర్థం తెలుసుగా, తెలుగులో నమ్మిక, నమ్మకం, దృఢ విశ్వాసం అని అర్థం వస్తుంది. అంటే గట్టిగా నమ్మడం. ఇంగ్లీష్ లో సింపుల్ గా వాంట్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ డిజైర్ ఫర్ పర్టికులర్ థింగ్. సో ఈ కనిపించే కిడ్ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకో తెలీదు, బట్ వాళ్ళకు ఈ కిడ్ పుట్టి పెరిగే కొద్దీ అలా అనిపించుండొచ్చు. తనే మనకు ఆధారం, తను ఏదో చేస్తాడని ఆ విశ్వాసంతోనే ఆ కిడ్ కి రాయా అని పేరు పెట్టుండొచ్చు. సో తనకు ఒరిజినల్ గా ఏదైనా పేరుండొచ్చు, బట్ అలా ముద్దుగా పిలుస్తూ ఉండొచ్చు. మూవీ ప్రకారం ఎండ్ ఆఫ్ కలియుగ కాబట్టి శంబాలలో ఆఫ్రికన్స్, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, ఏషియా సైడ్, గల్ఫ్ ఇలా అన్ని ఖండాల అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరారు అని ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశారు. మేబీ అలా వాళ్ళు పేరు పెట్టుండొచ్చు. అంటే మేబీ తన పేరు వేరేదైనప్పటికీ తనను రాయా అని అక్కడ వారు ముద్దుగా పిలుస్తూ ఉండొచ్చు. లైక్ వెంకటేశ్వర స్వామి వారిని ఏడుకొండల స్వామివారు, గోవింద ఇలా రకరకాలుగా మనుషులు వాళ్లకు అనువుగా ఆ స్వామివారిని ప్రేమగా ఎలా పిలుచుకుంటారో మేబీ అలా ముద్దుగా ఆ కిడ్ని వాళ్ళు పిలుస్తూ ఉండొచ్చుగా. సో ఇది మన లాజికల్ థియరీ బిహైండ్ దట్ నేమ్ రాయా. అండ్ ఈ డౌట్ రావడానికి ఒక కారణం అశ్వత్థామ టీజర్ ఎండ్ లో ద వరల్డ్ వెయిట్స్ ఫర్ యూ అని ఉంది. సో ఇక్కడ ఆ కిడ్ రాక కోసమే అక్కడ వరల్డ్ వెయిట్ చేస్తుంది అని అర్థం రావచ్చు. అందుకనే ఫస్ట్ వచ్చిన 12/1/2024 అనే పోస్టర్ లో కూడా ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ అని లైన్ పెట్టారు. అలా పెట్టి అక్కడ గన్స్ పట్టుకున్న 3 రైడర్స్ ని మనకు చూపిస్తున్నారు. ఆ సీన్ రీసెంట్ గా వచ్చిన బుజ్జి టీజర్ లో మనకు క్లారిటీ వచ్చింది. ఆ సీన్ లో వీరన్ని రైడర్స్ పట్టుకుంటే భైరవ వచ్చి కాపాడుతాడని ఒక గ్రేట్ గెస్ వేసుకున్నాం. సో అది నిజమవచ్చు కాకపోవచ్చు. సో అక్కడ భైరవ వచ్చి వీరన్ టీం ని కాపాడుతాడు అనుకుందాం. మరి ఆ పోస్టర్ ప్రకారం రైడర్స్ అండ్ టీమ్ ని ఎదిరించే వాడు కోసమే ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ అని అర్థం వస్తుంది. అంటే లిటరల్ గా భైరవ్ కోసం ప్రపంచం వెయిట్ చేస్తుంది అని అర్థం వస్తుంది. అండ్ అశ్వత్థామ టీజర్ లో రాయాని చూపించి ద వరల్డ్ వెయిట్స్ ఫర్ యూ అని ఉంది. సో ఇంతకీ ఆ డిస్టోపియన్ వరల్డ్ రాయా కోసం వెయిట్ చేస్తుందా, ఆర్ భైరవ్ కోసం వెయిట్ చేస్తుందా, ఆర్ ఇద్దరు కోసం వెయిట్ చేస్తుందా, లేక ఇద్దరు ఒకటేనా? ద వరల్డ్, ద డిస్టోపియన్ వరల్డ్ లిటరల్ గా ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? రాయా కోసమా, భైరవ్ కోసమా, లేక రాయానే భైరవనా? ఒకవేళ అయితే ఎలా? మరి కల్కి అవతారమూర్తి ఎవరు? వాళ్ళిద్దరిలో ఎవరై ఉంటారు? అది ఎలా అయి ఉంటుంది? సరే, వరల్డ్ వెయిట్ చేస్తుంది కదా, అశ్వత్థామ ఎందుకు వెయిట్ చేయకుండా వెళ్ళిపోయారు? తనకు ఆల్రెడీ తెలిసి కదా. అంటే మేబీ మణితో పాటు గుర్తుపట్టే, ఫీల్ అయ్యే పవర్స్ ఆయన కోల్పోయి ఉండొచ్చు. అండ్ అదే సీన్ లో మణి వచ్చిందిగా, అంటే అయినా సరే ఆ టైంలో తెలియకపోవచ్చు. దైవేచ్ఛ అంటారుగా, అనుగ్రహం లేకపోతే పక్కనే ఉన్న అజ్ఞానం వెంటాడుతుంది, అర్థం కానివ్వదు, మనసుకు బోధపడనివ్వదు. ఆరు గుర్తుపెట్టి తన వెంట తీసుకెళ్తున్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం తో వాళ్ళు సెపరేట్ అయ్యారేమో. బట్ సెపరేట్ అయిన కిడ్ భైరవ్ గా పెరుగుతాడా? బట్ అలా పెరిగితే మళ్ళీ శంబాల ఒకటి ఉంది అని అక్కడికి వెళ్ళాలి అని ప్రయత్నించలేదా? ఆర్ ప్రయత్నించినా అది పూర్తిగా డిస్ట్రాయ్ అయింది అని అనుకుని వదిలేసి ఉండొచ్చా? అలా ఇక ఏమి చేయలేక పేరు మార్చుకుని భైరవ్ గా కాశీనగరంలో సెటిల్ అవ్వచ్చా? ఏమో, ఇట్స్ జస్ట్ థియరీ. ఆ థియరీని ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడానికి అంటే ద వరల్డ్ వెయిటింగ్ ఫర్ భైరవ అని ఒక స్ట్రాంగ్ డీటెయిల్ దొరికింది. అదే ప్రీలూడ్ ట్రైలర్ లోని ఒక లైన్ స్ట్రాంగ్ థియరీకి ఆస్కారం కలిగించింది. అదే ఇది. బిఫోర్ ద రైజ్ ఆఫ్ కల్కి 2898 AD. అంటే ప్రీలూడ్ యానిమేటెడ్ సిరీస్ ప్రకారం భైరవ అండ్ బుజ్జి 2896 AD లో ఉన్నారు. అండ్ బిఫోర్ ద రైజ్ ఆఫ్ కల్కి 2898 AD అని చెప్తున్నారు గానీ బిఫోర్ ద బర్త్ ఆఫ్ కల్కి 2898 AD అని చెప్పడం లేదు. అంటే ఆల్రెడీ కల్కి అవతారమూర్తి పుట్టారు, తను 2898 AD లో రైజ్ అవుతారని మూవీ ప్రకారం మనకు చెప్తున్నారు. ఇక్కడ రైజ్ అంటే పెరగడమా? హీరోగా రైజ్ అయినట్ట? అంటే ఈ వరల్డ్ ని కాపాడడం కోసం కలి గ్యాంగ్ నుండి రక్షించడానికి ఒక హీరో వచ్చాడు అని అక్కడ వాళ్లకు తెలుస్తుందా? ఆయన ఎవరో కాదు, ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారి 10వ అవతారం అని అందరికీ తెలిసి ఆయన్ను చూడ్డానికి, కలవడానికి అక్కడి జనాలు ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఆ ఎమోషన్స్ ని కరెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తే ఆ సీన్స్ ఉంటాయండి. అంటే మాస్ అని చెప్పే సీన్స్ ఈ సీన్స్ ముందు పనికిరావు. లిటరల్ గా తలలో వంచి ప్రాణంగా ప్రేమిస్తూ, ఆరాధిస్తూ వాళ్ళు కాళ్లకు మొక్కుతారు. అది భయంతో కాదు, ప్రేమతో. మా కోసం వచ్చారా అన్న ఆనందంతో పులకరిస్తారు. ఆ విజువల్స్ ఏదైతే ఉంటాయో గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఇక మనోభావాల గురించి మూవీ స్టార్టింగ్ లోనే ఇది రియల్ కల్కి అవతారం గురించి కాదు, ఆ రిఫరెన్సెస్ తో చెప్పే స్టోరీ. ఇట్స్ ఏ ఫిక్షన్ అని చెప్పొచ్చు.
ఆదిపురుషులాగా రియల్ స్టోరీ అని చెప్పి లాస్ట్ లో తూచ్ అని చెప్పరు. జస్ట్ రిఫరెన్స్ తో 2898 ADలో ఎండ్ స్టార్ట్ అయితే ఆ టైంలో దశావతారం వస్తే ఎలా ఉంటుంది అనే ఫిక్షన్ లాగా రాసుకున్న ఒక స్టోరీ ఈ కల్కి 2898 AD అని డిస్క్లైమర్ ఇవ్వచ్చు. సో బిఫోర్ ద బర్త్ ఆఫ్ కల్కి 2898 అని ఎక్కడా చెప్పడం లేదు. ఐదర్ భైరవ ఆర్ రాయ కల్కి అవతారం ప్లే చేయబోతున్నారు. సో ద ట్విస్ట్ ఇస్ అంటే ఈ ట్విస్ట్ చాలా మంది గెస్ చేయొచ్చు. ఒకవేళ ఆ ముగ్గురు ఒకటైతే అంటే ఇక్కడ కూడా ఒక థియరీ ఉంది. థియరీ మీద థియరీ చెప్తూనే పోతాను, చూసేయండి. సో ముగ్గురు ఒకటే ఛాన్స్ ఉందని ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను. బట్ ఏజ్ ఫ్యాక్టర్ ఎలా మ్యాచ్ అవుతుంది అనేది కూడా చూడాలి. అంటే రాయ ఏజ్ మేబీ 10 years అయి ఉండొచ్చు అండ్ భైరవ్ ఏజ్ ఆల్మోస్ట్ 25+ ఉంటాయి. సో వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఎలా మ్యాచ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఈ థియరీలోని లాజిక్ ఏంటంటే అకార్డింగ్ టు బుజ్జి వీరన్ ఏజ్ 38 years. బట్ ఆ రోల్ చేస్తున్న పశుపతి గారి యాక్చువల్ రియల్ ఏజ్ అంటే మూవీ బయట రియల్ గా 55 years. ఒక క్లారిటీ ఏంటంటే రేపటి కోసం అనే ఫైట్ పాస్ట్ లో జరిగింది అని గెస్. సో ఆ టైంలోని పిక్ లో వీరన్ ఇలా ఉన్నాడు అండ్ ఇక్కడ దొరికిపోయిన వీరన్ ని చూస్తే ఇలా ఉన్నాడు. సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఆ వైట్ గ్రే హెయిర్. సో ఒక 10 years బ్యాక్ ఆ రేపటి కోసం అనే యుద్ధం జరిగి ఉండొచ్చు. అప్పుడు వీరన్ ఏజ్ అకార్డింగ్ టు బుజ్జి 38 - 10 అయితే 28 years. ఎందుకు 10 years అంటున్నానంటే ఆ టైంలోనే మనకు ఈ పిక్ లో రాయని చూపిస్తున్నారు. సో ఇక్కడ ఒక కిడ్నీ రాయ కాపాడుతుంది. ఎవరి నుండి? డెఫినెట్లీ రైడర్స్ నుండి. ఆ విషయం మనం మన కల్కి గ్లిమ్స్ బ్రేక్ డౌన్ లో క్లియర్ గా చెప్పాం. అది శంబాల నగరం, దాని మీద రైడర్స్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు అనేది యూట్యూబ్ లో అప్పటికి ఎవరు చెప్పకముందే మనం ఆ డీటెయిల్ ని క్లియర్ గా చెప్పాం. సో రాయ రైడర్స్ నుండి ఆ కిడ్నీ కాపాడుతుంది. రాయకి రఫ్ గా ఒక 10+ years ఉంటాయి. సో రేపటి కోసం అనే వార్ 10 years బ్యాక్ జరిగితే వీరన్ ఏజ్ వచ్చేసి 28 years ఉంటుంది. బట్ వీరన్ చూస్తే ఈ పిక్ లో 28 years వాడి లాగా అనిపించడం లేదు. కాదు ఆ వార్ 15 years బ్యాక్ జరిగింది అని అనుకుంటే 38 - 15 = 23 years. సో వీరన్ ఏజ్ వచ్చేసి జస్ట్ 23 years అయితే ఇంకా యంగ్ గా ఉండాలి. బట్ వీరన్ ఈ పిక్ లో అలా లేడు. సమ్ 30+ years అడల్ట్ లాగా ఉన్నాడు. అండ్ ఈ పిక్ లో వీరన్ కి ఒక 15 years యాడ్ చేస్తే 30 + 15 సమ్ 45 years అడల్ట్ లాగా కనిపిస్తున్నాడు. అంటే రేపటి కోసం వారిలో వీరన్ ఏజ్ 30+ అనుకుంటే ఇక్కడ దొరికిపోయిన టైంలో తన ఏజ్ వచ్చేసి 30 + 15 = 45 years. సో అది ఆ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే రాయ ఏజ్ 10 years అయితే 15 years తర్వాత తన ఏజ్ 25+ ఉంటుంది, విచ్ మ్యాచెస్ టు భైరవ. బట్ బుజ్జి ఏజ్ కరెక్ట్ గా పేర్లతో సహా చెప్పిందిగా. మీరు బుజ్జి రాంగ్ అవ్వచ్చని అంటున్నారా అంటే యా, బుజ్జి ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్ అని అంటున్నా. అండ్ కాంప్లెక్స్ లో ఉన్న ఏఐ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. ఎలాగో చెప్తాను. వీరన్ కైరా ఏజ్ ని ఆల్రెడీ బుజ్జి ప్రెడిక్ట్ చేసింది. సో అది కరెక్ట్ అని అనుకుంటున్నాం. బట్ అదే కాంప్లెక్స్ లో పనిచేసే ఏఐ రోబోస్ అంటే బుజ్జి లాగా ఆల్రెడీ 100 మిషన్స్ ని కంప్లీట్ చేసి కాంప్లెక్స్ లో లాయల్ గా పనిచేసే బుజ్జి లాంటి లాయల్ ఏఐ బాట్స్, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ రోబోసే డీటెయిల్స్ తప్పు చెప్పినప్పుడు బుజ్జి తప్పు చెప్పడంలో ఆశ్చర్యం ఉండదు. ఇంతకీ కాంప్లెక్స్ లోని రోబోస్ ఎక్కడ తప్పు చెప్పాయంటే కాంప్లెక్స్ వాళ్ళు బౌంటీ ప్రకటించిన ఈ గజ్రీ అన్న గురించి ఆ రోబోస్ తప్పుగా చెప్పాయి. అంటే తన పేరుని హుడీ మ్యాన్ అని చెప్పారు. అఫ్ కోర్స్ అక్కడ లోకల్ గా ఏం పిలిస్తే అది ఏఐ రిజిస్టర్ చేసుకుంటుంది. అండ్ ఏజ్ 28 అన్నారు, అది తప్పు. బికాస్ హీ ఈజ్ ఎ కిడ్. హైట్ 6.2, అది కూడా తప్పు. వెయిట్ 90 kgs, తప్పు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. అది కాంప్లెక్స్ లోని ఏ రోబోస్ చేసిన ఒక మిస్టేక్. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదు ఈ కిడ్ ఎవరు అని. జస్ట్ ఆ అపిరెన్స్ మీద ఒక నియర్లీ పాసిబుల్ ప్రెడిక్షన్ చేశాయంతే. లేదు తూచ్ బ్రో, ఆ కిడ్ చీటింగ్ చేశాడు. ఆటోమేటిక్ క్వాంటమ్ హోలోగ్రఫిక్ ప్రొజెక్షన్ సిస్టమ్ యూజ్ చేశాడు. అందుకనే ఆ ఏ రోబోస్ పట్టుకోలేకపోయాయి, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కనిపెట్టలేకపోయాయి అంటారా? మరి వీరన్ విషయంలో కూడా సేమ్ అదే మిస్టేక్ బుజ్జి చేసి ఉండొచ్చుగా. వీరన్ వాళ్ళను సరిగ్గా జడ్జ్ చేయలేకపోయి ఉండొచ్చుగా. ఈ క్వాంటమ్ హోలోగ్రఫిక్ యూజ్ చేసిన కిడ్డే ఈ రేంజ్ లో టెక్ ని యూజ్ చేస్తే మరి అడ్వాన్స్ టెక్ తో బుజ్జిని సైతం పడుకుంటున్న శంబాల నగరపు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ గా ఉండొచ్చు? శంబాల వాళ్ళు తినే ఫుడ్ అరౌండ్ ద వరల్డ్ లో ఎంత బెటర్ వర్షన్ అవ్వచ్చు? ఏజ్ ని హైడ్ చేసే ఎంజైమ్స్ కి హెల్ప్ అయితే, అంటే వయసుని పెరగకుండా ఆల్వేస్ హెల్దీగా ఉండే ప్రక్రియ వాళ్ళు ఫాలో అవుతూ ఉండొచ్చు. సో అలా వీరన్ ఏజ్ తక్కువ చెప్పుండొచ్చు బుజ్జి. ఇదంతా దేని ప్రూవ్ చేయడానికి? సమ్ 15+ years బ్యాక్ రేపటి కోసం అనే యుద్ధం జరిగి ఉండొచ్చు. ఆ టైంలో వీరన్ ఏజ్ 30+ years. రాయా అందులో తప్పిపోయి ఉంటే ఆ తర్వాత మళ్ళీ వెతుకుతూ శంబాల నగరానికి వస్తే అక్కడ ఎవరూ లేకపోతే అక్కడ నుండి వెళ్తున్న టైంలో తెలిసిన శివాలయాన్ని దర్శనం చేసుకుందామని చెప్పి అక్కడికి వస్తే అక్కడ అశ్వత్థామను చూసి ఈలోపు అప్పటికే ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన రైడర్స్ టీం ఈ రాయాని ఈ శివాలయం వైపు పోవడాన్ని చూసి ఫాలో అయ్యి గుడిలోకి వస్తే వాళ్లను అశ్వత్థామ హతమార్చి రాయాన్ని కాపాడి ఉంటే ఆ తర్వాత బయటకు వచ్చి ఆ ఉన్న రైడర్స్ తో కూడా యుద్ధం చేస్తున్న సమయంలో అశ్వత్థామ రాయాను ఇక్కడ నుండి వెళ్లిపో అని చెప్పుండొచ్చు. అలా అశ్వత్థామ నుండి కూడా రాయ తప్పిపోయి ఉంటే ఆర్ ఈ వరల్డ్ ని చూడడానికి కావాలని అశ్వత్థామ రాయను వదిలేసి ఉంటే అలా అక్కడ నుండి హిమాలయాలకు 400 కిలోమీటర్ల దూరంగా ఉన్న కాశీ నగరానికి రాయా చేరుకొని స్థిరపడి భైరవ్ గా పేరు మార్చుకుని ఉంటే మళ్లీ 15 ఏళ్ల తర్వాత వీరన్ ద్వారా శంబాల నగరపు జనాలు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు అని తెలిసొచ్చి అక్కడికి వెళ్తే అక్కడ దిశా పటాని గారు భైరవ్ కు పరిచయం అవ్వచ్చు.
దెన్ ఇంటర్వెల్ బ్లాక్. ఆ టైంలో మళ్ళీ అశ్వత్థామ రావడం, వాళ్ళు కలవడం, హీరోస్ ఆర్ నాట్ బార్న్ దే రైజ్ అన్నదానికి జస్టిఫికేషన్ జరుగుతుంది. సో మీకు అందరికీ తెలుసు ఇట్స్ ఆల్ థియరీ. 1% కూడా రైట్ అవ్వకపోవచ్చు, ఆర్ సమ్ % కరెక్ట్ అవ్వచ్చు. సో ఏదైనా సరే ఒక గ్రేట్ డ్రామా విత్ ఎమోషన్స్ చూస్తాం. ఇన్ ద సేమ్ వే ఆధ్యాత్మికత, అలాగే సటిల్ అండ్ ఆల్సో మాస్ ఎలివేషన్స్ విత్ యాక్షన్స్ చూడబోతున్నాం. అండ్ ఫైనల్లీ ఫన్ తో ఎంజాయ్ చేయబోతున్నాం. సో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి కల్కి 2898 AD జూన్ 27, 2024 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది. దాని గురించి థీరీస్ కాకుండా ఒక పర్ఫెక్ట్ ఇంట్రో ఆఫ్ కల్కి 2898 AD వరల్డ్ ని తెలుసుకోవాలి అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో యానిమేటెడ్ 2 episodes 14 minutes ఈచ్ వీడియో మూవీ టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు, చూసేయండి. అండ్ థీరీస్ అండ్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ ని కూడా విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ చాలా ఇంపార్టెంట్. షేర్ ఖచ్చితంగా చేయండి. కామెంట్ ద్వారా నాతో మాట్లాడండి. మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ నేను మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.